చీకటి పడితే మనుషులు భయపడతారు. కాని ఆ రాత్రి ఇశ్రాయేలు రాజు సౌలు తన నీడను చూసి తనే భయపడుతున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు మబ్బుల చాటున దాక్కున్నాయి. గాలిలో ఏదో తెలియని మృత్యువు వాసన. రేపు ఉదయం ఫిలిష్తీయులతో యుద్ధం. ఎదురుగా ఉన్న శత్రువుల సైన్యం సముద్రపు ఇసుక రేణువులంత భారీగా ఉంది. సౌలుకు తెలుసు, దేవుడు తనని విడిచిపెట్టేశాడని. ప్రవక్త సమూయేలు చనిపోయాడు. ఇప్పుడతనికి మార్గదర్శనం చేసేవారు ఎవరూ లేరు. కలలు లేవు, ప్రవక్తలు మాట్లాడటం లేదు. నిరాశలో ఉన్న మనిషి చేసే మొదటి తప్పు నిషిద్ధమైన మార్గాల వైపు వెళ్ళడం. సౌలు తన సేవకులను పిలిచి గద్గద స్వరంతో అన్నాడు, నాకోసం ఒక కర్ణపిశాచి, అంటే ఆత్మలను పిలిచే శక్తిగల స్త్రీని వెతకండి. నేనామె దగ్గరకు వెళ్ళి నా భవిష్యత్తు అడగాలి. పక్కనే ఉన్న సేవకుడు వణికిపోతూ, ప్రభువు, మీరే కదా దేశంలో ఉన్న మాంత్రికులందర్నీ వెళ్ళగొట్టారు, ఇప్పుడు మళ్ళీ? సౌలు గర్జించాడు, వెతకమంటే వెతకండి. చివరికి వారు ఎందోరు అనే గ్రామంలో ఒక స్త్రీ ఉందని కనిపెట్టారు. ఆమె మరణించిన వారి ఆత్మలతో మాట్లాడుతుందని ఊరి జనం చెప్పుకుంటారు. ఎందోరు ప్రయాణం, మారువేషంలో రాజు. ఒక రాజు తన రాజరికాన్ని వదులుకోవడమంటే అది. సౌలు తన రాజవస్త్రాలను తీసివేసి సామాన్యుడిలా మారువేషం వేసుకున్నాడు. కేవలం 2 నమ్మకస్తులైన సేవకులను వెంటబెట్టుకుని చీకటి పడ్డాక ఎందోరు కొండల వైపు ప్రయాణమయ్యాడు. ఆ దారి చాలా భయంకరంగా ఉంది. రాళ్ళు, రప్పలు, గుడ్లగూబల అరుపులు, ప్రతి అడుగులోనూ ఒక హెచ్చరిక వినిపిస్తున్నట్టుంది. ఎందోరు గ్రామం చేరుకున్నాక ఒక పాడుబడ్డ గుడిసె ముందు వారాగారు. ఆ గుడిసె లోపల నుండి మసక వెలుతురు వస్తోంది. అక్కడ ఒక ముసలి స్త్రీ కూర్చుని ఉంది. ఆమె కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి, కాని చూపు మాత్రం చాలా తీక్షణంగా ఉంది. సౌలు లోపలికి వెళ్ళి, నాతో ఒక ఆత్మ మాట్లాడేలా చెయ్యి. నేను ఎవరి పేరు చెబుతానో వారిని పాతాళం నుండి ఇక్కడికి రప్పించు అన్నాడు. ఆమె భయంతో వణికిపోయింది. అయ్యా, మీకు తెలియదా, సౌలు రాజు మాంత్రికులందర్నీ చంపేస్తున్నాడు. మీరు నన్ను ఇరికించి నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారా? సౌలు ఆమె చేతిని పట్టుకుని, దేవుని సాక్షిగా చెబుతున్నాను, నీకు ఏ హాని జరగదు, నువ్వు పని మొదలుపెట్టు అని ప్రమాణం చేశాడు. ఆ స్త్రీ తన దగ్గర ఉన్న కొన్ని మూలికలను మంటల్లో వేసింది. ఆ గదిలో వింతైన పొగ అలుముకుంది. ఆమె ఏవో మంత్రాలు చదువుతోంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. గాలిలో ఒక రకమైన ప్రకంపనలు మొదలయ్యాయి. ఎవరిని పిలవాలి అని ఆమె అడిగింది. సౌలు గొంతు పెగుల్చుకుని అన్నాడు, సమూయేలును రప్పించు. కొద్దిసేపు నిశ్శబ్దం. అకస్మాత్తుగా ఆ స్త్రీ గట్టిగా కేకవేసింది. ఆమె ముఖం తెల్లబడిపోయింది. ఆమె సౌలు వైపు తిరిగి, నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు? నువ్వు సౌలు రాజువు కదా అని అరిచింది. సౌలు ఆమెను శాంతింపచేసి, భయపడకు, నీకేం కనిపిస్తోంది అని అడిగాడు. ఆమె వణికిపోతూ, నేల నుండి ఒక దేవత, అంటే ఆత్మ పైకి రావటం చూస్తున్నాను అంది. అతడు ఎలా ఉన్నాడు? ఒక ముసలివాడు వస్తున్నాడు, అతను దుప్పటి కప్పుకుని ఉన్నాడు అని వివరించింది. సౌలుకు అర్థమైపోయింది, అది సమూయేలు ఆత్మ అని. రాజు వెంటనే నేలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. సమూయేలు హెచ్చరిక, సజీవుల కోసం మృతుల సందేశం. చనిపోయిన ప్రవక్త సమూయేలు ఆత్మ మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ స్వరం గదిలో ప్రతిధ్వనిస్తోంది. అది మనిషి గొంతులా లేదు, లోతైన లోయ నుండి వస్తున్న ధ్వనిలా ఉంది. సౌలు, నన్ను ఎందుకు పిలిచి నా విశ్రాంతికి భంగం కలిగించావు? సౌలు ఏడుస్తూ అన్నాడు, అయ్యా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఫిలిష్తీయులు నాపై యుద్ధానికి వచ్చారు. దేవుడు నాతో మాట్లాడటం మానేశాడు. నేనేం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. అప్పుడు సమూయేలు చెప్పిన మాటలు సౌలు గుండెను ముక్కలు చేశాయి. దేవుడే నిన్ను విడిచిపెట్టి నీకు శత్రువైనప్పుడు నన్నడిగి ఏం లాభం? దేవుడు నీ రాజ్యాన్ని నీ చేతిలో నుండి లాగేసుకుని దావీదుకిచ్చాడు. ఎందుకంటే నువ్వు దేవుని మాట వినలేదు. మరియు రేపు నువ్వు నీ కుమారులు నాతో పాటు ఇక్కడే ఉంటారు. ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయుల చేతికి చిక్కుకుంటుంది. విఫలమైన ప్రయోగమా లేక భయంకరమైన నిజమా? సమూయేలు మాటలు వినగానే సౌలు బలం మొత్తం ఉడిగిపోయింది. అతను ఒక్కసారిగా నేలమీద పడిపోయాడు. అతను రోజంతా ఏమీ తినలేదు. పైగా ఆత్మ చెప్పిన వార్త అతని మరణ శాసనంలా ఉంది. ఇక్కడ ఒక రహస్యముంది. ఆ మంత్రగత్తె చేసిన ప్రయోగం విఫలం కాలేదు, కానీ ఆమె ఊహించిన దానికంటే భయంకరమైన ఫలితాన్నిచ్చింది. సాధారణంగా ఆమె చేసేవి మోసాలై ఉండవచ్చు, కానీ ఆ రాత్రి
దేవుడు నిజంగానే సమూయేలును సౌలుతో మాట్లాడనిచ్చాడు. అది ఆమె మంత్రం వల్ల జరగలేదు. సౌలుకు చివరి హెచ్చరిక ఇవ్వడానికి జరిగింది. ఆ మంత్రగత్తె కూడా సౌలు పరిస్థితి చూసి జాలివేసింది. ఆమె కొంత ఆహారం పెట్టి ధైర్యం చెప్పి పంపించింది. సౌలు ఆ రాత్రి చీకటిలోనే తిరిగి వెళ్ళిపోయాడు. మరునాడు యుద్ధం జరిగింది. సమూయేలు ఆత్మ చెప్పినట్టుగానే సౌలు కుమారులు యుద్ధంలో చనిపోయారు. గాయపడిన సౌలు శత్రువుల చేతికి చిక్కడం ఇష్టం లేక తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల ఆత్మలతో మాట్లాడటమనేది బైబిల్ ప్రకారం నిషిద్ధం. సౌలు తన భయాన్ని పోగొట్టుకోవడానికి వెళ్తే అది అతనికి మరింత భయాన్ని, మరణాన్ని మిగిల్చింది. దేవుని మాట వినని మనిషి ఎంతటి శక్తివంతుడైనా చివరికి చీకటి మార్గాలనే వెతుకుతాడు. భవిష్యత్తు గురించి భయపడి సౌలు చీకటి మార్గాన్ని వెతికాడు. కాని అది అతన్ని మరణం వైపు తీసుకెళ్ళింది. వెలుగును వదిలి చీకటిని నమ్మితే ఏం జరుగుతుందో ఈ కథే సాక్ష్యం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.